యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 48:18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, చదవబడిన ఈ వాక్యమును మా వెనికిడిలో నెరవేర్చబడినట్లుగా తండ్రి నీ స్వరమును మాకు వినిపింపచేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డతో ప్రభువా మీరు మాట్లాడండి. మీరే మా మధ్య నివసించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం ఇప్పుడు చదువుకున్నట్లుగా యెషయా గ్రంథము 48:18 వచనంలో నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ఒకసారి నేను న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ బైబిల్లో నుంచి కూడా ఈ వచనాన్ని చదివి వినిపిస్తాను. ఓ దట్ యు హ్యాడ్ లిసన్ టు మై కమాండ్స్, దెన్ యు వుడ్ హ్యావ్ హ్యాడ్ పీస్ ఫ్లోయింగ్ లైక్ ఎ జెంటిల్ రివర్ and righteousness rolling over you like waves in the sea. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చినది మనం వాటిని విని గైకొనాలి అని. అయితే వాటి యొక్క ఫలితం ఏమిటి అంటే మనము క్షేమముగా, సమాధానంగా, నీతి కలిగి ఈ భూమి మీద జీవించగలగడం. అల్టిమేట్గా దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే తన్ను వెంబడించేవారు ఎల్లప్పుడూ క్షేమముగా ఉండాలని, నీతిమంతులుగా ఉండాలి అని దేవుడు వారికి ఆజ్ఞలను అనుగ్రహించాడు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీరు నా ఆజ్ఞలను ఆలకించిన వలెనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను అనే మాట దగ్గర నేను ఇందా చదివినటువంటి ట్రాన్స్లేషన్లో యువర్ పీస్ లైక్ ఏ రివర్ అని ట్రాన్స్లేట్ చేయబడింది. అంటే నీ సమాధానము నది వలె ప్రవహిస్తుంది అని రాయబడి ఉంది. చూడండి, దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే తన్ను వెంబడించే వారందరూ సమాధానము కలిగిన వారై ఉండాలి అని దేవుని యొక్క ప్రణాళిక. ఒక్క నిమిషము కూడా వారిలో సమాధానము పోకూడదు. ఎలాగా ఉండాలని కోరుకుంటున్నాడు? సమాధానము నది వలె ప్రవహించాలి. జీవజల నది వలె వారిలో సమాధానం ఉండాలి. ఏదో వర్షం పడినప్పుడు ఆడున్న కొద్ది గుంటలో నిలబడిన నీళ్లు ఎండ బాగా ఎక్కువ రాగానే ఆవిరి అయిపోయేటటువంటి సమాధానం కాదు.
ఎట్లాంటి సమాధానం? నది వలె. ద రివర్ నెవర్ డ్రైస్ అప్. నది ఎప్పుడూ కూడా ఎండిపోదు. జీవజల నది ఎన్నడూ ఎండిపోదు. నది వలె సమాధానము మనలో ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంతేకాదు, నది యొక్క ప్రవాహాన్ని అడ్డగించేటటువంటి సత్తా దేనికి కూడా ఉండదు. ఉధృతంగా నది ప్రవహిస్తుంటే దాన్ని ఎవడు ఆపలేడు. తను వెంబడించేటటువంటి ప్రతి క్రైస్తవునిలో ఇటువంటి సమాధానం ఉండాలి. ఏది కూడా అతని సమాధానాన్ని దెబ్బతీసేటటువంటి పరిస్థితి ఉండకూడదు అనేది దేవుని యొక్క ప్రణాళిక. అందుకే యేసు ప్రభు వారికి ఇవ్వబడినటువంటి బిరుదు ఏంటో తెలుసా? ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధాన కర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. సమాధానము క్రైస్తవునిలో ఏలుబడి చేస్తూ ఉండాలి. నీవు నేను దేవునిని వెంబడించడానికి తీర్మానం చేసుకొని మారు మనస్సు, బాప్తిస్మము, రక్షణ అనుభవంలోనికి వచ్చిన తరువాత నీలో నాలో నిత్యము ఈ సమాధానం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే ఈ దినాల్లో అది నిజంగా మనలో ఉంటుందా? సమాధానము మన హృదయాల్లో నివాసం ఉంటుందా? సమాధానము ఏలుబడి చేస్తుందా మన జీవితాలను? ఆయన ఆజ్ఞలను ఆలకించి గైకొంటేనే మనలో సమాధానము నది వలె ప్రవహిస్తుంది అని మనం చూస్తున్నాం. 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనం గనక చూస్తే, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, దేవుని యొక్క మొట్టమొదటి సందేశం మానవునికి లేదా తన ప్రజలకు ఏంటి అంటే సమాధానము, సమాధానం. ఇక్కడ అంటున్నాడు దూరస్థులకును సమీపస్థులకును. అనగా దూరస్థులు అనగా అన్యజనులు, సమీపస్థులు అనగా ఆనాటి ఇశ్రాయేలు, పాత నిబంధన రాయబడిన సమయానికి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం, యేసు క్రీస్తు వలన దూరస్థులమైన అన్యజనులమైనటువంటి మనలను ఆయన ఇశ్రాయేలీలతో సమీపస్థులుగా చేశాడు. చూడండి, దేవుడు అన్యజనులైనా ఇశ్రాయేలీయులైనా దేవుని యొద్దకు వచ్చినప్పుడు వారికి ఏముండాలని కోరుకుంటున్నాడు? సమాధానము, సమాధానం అని చెప్పి. దానికి ముందు వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు అనే మాటను చూస్తున్నాం. చూడండి, ఎప్పుడు మనలో సమాధానం ఉంటుంది అంటే మనము ఎల్లవేళలా కృతజ్ఞతా బుద్ధి కలిగిన వారమై ఉండినప్పుడు. ఏ సందర్భంలో కూడా మనము కృతజ్ఞత లేని వారముగా ఉండకూడదు. అందుకే అన్ని విషయములలో కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను ఆయనకు సమర్పించుకోవాలి అంటాడు భక్తుడు. కృతజ్ఞత కలిగి ఉంటేనే మనలో సమాధానం ఉంటుంది. నువ్విచ్చావు ప్రభువా ఈ భార్యని, నువ్విచ్చావు ప్రభువా ఈ భర్తని, నాకు నెమ్మది లేకుండా చేస్తా ఉన్నాడు అని ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా ఉంటామో యు కెన్ నెవర్ కమ్ అండర్ పీస్.
ఎప్పుడు కూడా సమాధానం క్రిందికి రాలేవు. ఎప్పుడైతే ప్రభువా ఇది నీ వలన కలిగినది, ఐ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో నువ్వు చేస్తున్న ప్రతి దానికి నేను నీ కృతజ్ఞత చెల్లిస్తున్నానని ఎప్పుడైతే నీ హృదయం నిండా కృతజ్ఞతతో నువ్వు నింపుకుంటావో, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అప్పుడు ఎంటర్ అవుతుంది నీ హృదయంలోకి. అందుకే యేసు ప్రభు వారు ఎప్పుడు వచ్చినా కూడా శిష్యుల దగ్గరికి, మీరు భయపడద్దు, మీకు సమాధానం కలుగునుగాక. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, మనము ఆయనను సేవించేటప్పుడు నిర్భయులమై ఆయనను సేవించాలని. పాత నిబంధన గ్రంథంలో నీ దేవుడని యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల నీ జీవిత దినములన్నిట నువ్వు క్షేమమును చూస్తావు, నీకు మేలు కలుగుతుంది అనేది మాత్రం తెలుసు. అయితే యేసు ప్రభు వారు వచ్చిన తరువాత మీరు భయపడద్దు, మీకు సమాధానం కలుగును దాకా. ఎందుకంటే నూతన నిబంధనలో దేవుడు యేసు ప్రభు వారు ఏం చేశారు, దేవునికి మనకు ఉండినటువంటి ఆ భయం అనే గోడను తీసివేసి ఇప్పుడు మనలో ఏమి ఉంచాడు అంటే, అబ్బా తండ్రి అని మొర్రపెట్టే ఆత్మను ఉంచాడట. భయముతో ఆయనను ఆరాధించాలని కాదు, ప్రేమతో ఆయనను ఆరాధించాలని. అందుకే భయభక్తులు కలిగిన ఆజ్ఞలను గైకొనండి అని పాత నిబంధనలో ఆజ్ఞ ఉంటే, క్రొత్త నిబంధనలో మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. మీరు నన్ను ప్రేమించారు, మనం ఆయనను ప్రేమిస్తున్నాము. యోహాను భక్తుడు రాస్తూ అంటాడు, మనం ఆయనను ప్రేమిస్తున్నాము, కారణం ముందు ఆయన మనలను ప్రేమించాడు. ప్రేమలో భయమేమీ లేదని మనం పాట పాడుకుంటాం. మీరు నా ఆజ్ఞలను గైకొనవలనని నేనెంతో కోరుచున్నాను, మీరు గైకొనిన ఎడల మీ సమాధానం నది వలె ప్రవహిస్తుంది. నీ కుటుంబం, నీ జీవితంలోనే కాదు, నీ కుటుంబంలోనే కాదు, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడికి సమాధానం నీ వెంట వస్తుంది. ఎందుకంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. మనము దేవుని కుమారులముగా మార్చబడతాం, సమాధానాన్ని వెంట తీసుకుని వెళ్ళే వాళ్ళంగా ఉంటాం. అయితే దీనికి భిన్నంగా 21వ వచనంలో చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 21వ వచనంలో, దుష్టులకు నెమ్మది ఉండదు. దేవుని పిల్లల్లో సమాధానం ఏలుబడి చేస్తుంది, దుష్టులకు నెమ్మది ఏలుబడి చేస్తుంది. కాబట్టి ఏ క్షణంలోనైనా నా హృదయంలో, లేకపోతే నా కుటుంబంలో, నా జీవితంలో సమాధానము లేనటువంటి పరిస్థితి, నెమ్మది లేనటువంటి పరిస్థితి ఉంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏదో నాలో దుష్టత్వము నివసిస్తుంది. ఎక్కడో నేను సరి చేసుకున్నటువంటిది ఏదో ఉంది దేవునితో. నా కుటుంబంలో, నా జీవితంలో దేవునికి అనుకూలముగా లేనటువంటి చెడుతనం ఉంది. అందుకే నాలో ఇప్పుడు నెమ్మది లేదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక, మనము ఒక్క గడియ కూడా నెమ్మది లేని వారిగా ఉండకూడదు అని దేవుని యొక్క ప్రణాళిక. వారు తమ జీవిత కాలమంతయు నిర్భయులై నెమ్మదిగా ఆయనను సేవింపను, ఈ రక్షణను ఆయన మనకు అనుగ్రహించను. మొట్టమొదటి వాగ్దానము క్రొత్త నిబంధనలో. ఎందుకు సమాధానం మనలో ఉండడం లేదు? సమాధానం ఏలుబడి చేయడం లేదు. ఎందుకు మన జీవితాలను, మన కుటుంబాలను, మన సంఘాలను?
కారణం చెడుతనమును విసర్జించని జీవితం ఎక్కడో ఉంది. దుష్టత్వం మనలో క్యాన్సర్ గడ్డవలే ఉంది, కనబడదు పైకి. దాని యొక్క లక్షణం ఏంటి అంటే నెమ్మది, సమాధానం జీవితంలో లేకపోవడం. కీర్తనల గ్రంథంలో ఒక మాట అంటాడు భక్తుడు, కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. చూడండి, ఈ అధ్యాయము పై భాగాన ఒక సమాచారం రాయబడి ఉంది. చదువయ్యా. అబ్షాలోమను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఎప్పుడు రచించాడంట ఈ కీర్తన? తిరుగుబాటు చేసింది ఎవరు? ఎదురు తిరిగింది ఎవరు? అబ్షాలోమను తన కుమారుడు తిరుగుబాటు చేసినప్పుడు తన కుమారునితో పోరాడడం ఇష్టము లేనటువంటి దావీదు తన కుమారుని ఎదురు నుండి పారిపోయినప్పుడు రచించాడట ఈ కీర్తన. ఏమని? నేను నెమ్మదితో పండుకొని నిద్రపోయి, ఇంగ్లీష్ బైబిల్ అయితే నేను నెమ్మదితో పండుకొని నిద్రపోయి మేలుకొందును అని ఉంటుంది. తెలుగు బైబిల్లో నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో నేను నెమ్మదితో పండుకొని నిద్రపోయి మేల్కొందును, యెహోవా నాకు ఆధారం. ఎందుకంటే ఆయన నాకు ఆధారంగా ఉన్నాడు. నేను ఎలుగెత్తి మొర్ర పెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు. కాబట్టి 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చినా నేను భయపడను. చూడండి, సమాధానము ఏలుబడి చేయబడినటువంటి జీవితం అది. పరిస్థితులను బట్టి ప్రభావితం కాదు సమాధానం. ఎందుకంటే దేవుడిచ్చు సమాధానము నది వలె ఉంటుంది, నది వలె ప్రవహిస్తుంది సమాధానం. ఏదో కొద్ది వానతో ఏర్పడినటువంటి గుంటలోని నీళ్ల వలె ఎండిపోయేటటువంటి సమాధానం కాదు దేవుడిచ్చు సమాధానం. నువ్వు రాజువు కదా, నీ సొంత కుమారుడే నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు కదా, నిన్ను తరుముతూ ఉన్నాడు కదా, నాకేం భయం? నేను ఎవరి మీద ఆధారపడ్డానో తెలుసా? యెహోవా మీద ఆధారపడ్డాను. అంతేకాదు, నా యొక్క నిరీక్షణ ఏంటంటే నేను ఎలుగెత్తి మొర్ర పెట్టిన ప్రతి క్షణం ఆయన నాకు జవాబిస్తాడు. కాబట్టి నాకు ఇంత దిగులేంది, నాకు భయమేంది? నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోయి మేల్కొన్నాను. చూడండి, ఈ దినాల్లో నెమ్మదితో నిద్ర పట్టనటువంటి పరిస్థితి ఎంతమందిలో ఉంది? కలవరం, గందరగోళం, నిద్ర పట్టడం లేదు. నా కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోయినాయి, నాకు ఇబ్బందులు ఎక్కువైపోయినాయి, నా పరిస్థితులు భిన్నమైపోతూ ఉన్నాయి, నాకు నెమ్మది లేదు, నిద్ర పట్టడం లేదు అంటున్నావా సహోదరి సహోదరుడా? దేవుడు అంటున్నాడు, నన్ను వెంబడించే వారిని, నా ఆజ్ఞలు గైకొనే వారిని, నన్ను ప్రేమించే వారిని నేను ఎన్నడూ ఒక్క క్షణము కూడా నెమ్మది లేని వానిగా ఉంచను, సమాధానం లేని వానిగా ఉంచను. నది వలె సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. దుష్టులకు నెమ్మది ఉండదు,
మనలో నెమ్మది లేకపోతే దుష్టత్వము, చెడుతనము మనలో నివసిస్తున్నాయేమో పరీక్షించుకోవాలి. సమీపస్తులు, దూరస్తులు దేవుని యొక్క సమాధానమును వెంటాడిన వారుగా ఉంటున్నారు. దుష్టులు దేవుణ్ణి ధిక్కరించి సమాధానాన్ని పోగొట్టుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అట్లాగే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఒక మాట చూస్తాం. ఎందుకు దేవుని మీద తిరుగుబాటు చేస్తాం? యెషయా గ్రంథం 57:17 వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని. చూడండి, ఈ మాట ఇశ్రాయేలీయులను దేవుడు దండించిన యొక్క కారణాన్ని చెప్తా ఉన్నాడు. ఏమిటి ప్రధాన కారణం అంటే, మీరు నా ఆజ్ఞలు గైకొనాలనేది నా ప్రధాన ఉద్దేశ్యం. అయితే నేను మిమ్మల్ని ఎందుకు దండించాను అంటే, మీలో ఏముంది? లోభత్వమును బట్టి మీలో దోషం ఉంది. చూడండి, దుష్టులలో నెమ్మది ఉండదు అని మనం చూసాం. ఆ దోషం వలన నెమ్మది ఉండదని చూసాం. ఆ దోషం దేని వలన వచ్చింది? లోభత్వము. చూడండి, క్రొత్త నిబంధన సంఘం స్థాపించబడినప్పుడు ఈ లోభత్వం అనే పాపాన్ని బట్టే మొట్టమొదటగా శిక్ష అమలు చేయబడింది అననీయ సప్పీరాల మీద. చూడండి, దేవుడు సంతోషముతో గుప్పిలి విప్పి కృతజ్ఞతతో దేవుని వెంబడించేవారుగా ఉండాలి అని కోరుకుంటా ఉన్నాడు. దానికి భిన్నంగా లోభత్వము ఏం చేస్తుందంటే దుష్టులుగా మనలను మార్చివేస్తుంది. దోషమును మనము కూడబెట్టుకోవడానికి లోభత్వం కారణమవుతుంది. దుష్టులకు నెమ్మది ఉండదు, లోభులకు నెమ్మది ఉండదు. మనలో ఎప్పుడైనా సమాధానం దెబ్బతిని నెమ్మది లేని జీవితం మనలో ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే, లోభత్వం ఎక్కడైనా ఉందా? దేవునికి నేను ఇవ్వవలసినదిగా నేను ఇవ్వలేకపోతున్నానా? చెల్లించవలసినదిగా నేను కృతజ్ఞత చెల్లించలేకపోతా ఉన్నానా? జీవించవలసిన విధంగా నేను ఆయన కొరకు జీవించలేకపోతా ఉన్నానా? నాలో లోభత్వం ఏమైనా ఉందా? లోభత్వం యొక్క రూట్ ఏంటంటే, వేరు ఏంటి అంటే స్వీయం, సెల్ఫ్, నా, నేను, నాది అనే స్వభావం. మనలో ఎప్పుడైనా అటువంటి స్వభావం ఉంటే ఎన్నడూ మన జీవితాలలో నెమ్మది, సమాధానం నది వలె ఏలుబడి చేయదు, నది వలె ప్రవహించదు. దేవుని కుమారులముగా మనము సమాధాన పరిచే వారిగా ఎన్నడూ ఉండలేం. అలాగే 15వ వచనంలో కూడా ఒకసారి చూద్దాం. ఈ దినాలలో మనము దేవుని యొక్క సమాధానము కలిగి ఉజ్జీవముతో దేవునిని వెంబడించలేకపోవడానికి కారణం ఇక్కడ రాస్తా ఉన్నాడు. యెషయా గ్రంథము 57:15వ వచనంలో, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఇక్కడ అంటున్నాడు, ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను.
సమాధానకర్త అయినటువంటి అధిపతి మన గృహంలో, మన జీవితంలో నివసించాలి అంటే నంబర్ 1 రూల్, మొట్టమొదటి నియమం, షరతు ఏంటి అంటే ఏముండాలి? మనలో వినయం ఉండాలి, నలిగిన మనస్సు ఉండాలి. వినయము, నలిగిన మనస్సు మనలో ఉంటేనే ఆయన మనతో నివసిస్తాడు, మన మధ్య నివసిస్తాడు, మన గృహాల్లో ఉంటాడు. ఆయన అంటున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించేవాడను, మహాఘనుడను. అయినప్పటికీ నేను ఎవరి దగ్గర ఉంటానో తెలుసా? వినయము గలవారి వద్ద ఉంటాను, నలిగిన వారి వద్ద ఉంటాను. అప్పుడు వారిలో ఏముంటుంది అంటే సమాధానము ఉంటుంది, సమాధానం ఉంటుంది. లూకాసు సువార్త 2వ అధ్యాయము, లూకాసు సువార్త 2వ అధ్యాయము. యేసు ప్రభు వారు ఈ భూలోకంలోనికి రావడంతోనే వినబడినటువంటి సువర్తమానము, సువార్త ఏంటో చూద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 9-10 వచనములు. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. దేవుని సన్నిధి వారి మధ్యకు రాగానే వారిలో భయం రావడం మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన జీవితం మొత్తం ఇదేనండి. దేవుని ఆజ్ఞలను ఎలాగ వారు వెంబడించాలి? భయపడుతూ. దేవుని ఎలాగ సమీపించాలి? భయపడుతూ. దేవుని ఎలాగ సేవించాలి? భయపడుతూ. దేవుని ఆజ్ఞలు ఎలా గైకొనాలి? భయపడుతూ. కానీ మొట్టమొదటి ప్రకటన ఏంటో తెలుసా? క్రొత్త నిబంధనలో భయపడకుడి, భయపడకుడి. 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఎందుకు భయపడొద్దు మీరు? మీకు ఒక సువార్తను నేను తెలియజేస్తున్నాను, మీకు ఒక సువార్తను నేను ప్రకటిస్తున్నాను. ఏంటయ్యా ఆ సువార్త అంటే 14వ వచనంలో చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేను మీకు ఒక సువార్తను ప్రకటిస్తున్నాను. ఇది నాన్న భయపడొద్దు. ఏంటో తెలుసా? తనకిష్టులైనటువంటి మనుష్యులకు ఈ భూమి మీద ఏముంటుంది? సమాధానం. సమాధానము మీ జీవితాలను, మీ కుటుంబాలను ఏలుబడి చేయాలి అంటే ఏం చేయాలి? మనం ఆయనకు ఇష్టలంగా ఉండాలి. ఆయనకి ఇష్టంగా మనం ఎలాగ ఉండగలము? మనలో వినయం ఉండాలి, మనలో నలిగిన మనస్సు ఉండాలి, లోభత్వం ఉండకూడదు. ఆయనకు కృతజ్ఞత చెల్లించే విషయంలో ఉండకూడదు, ఆయనను వెంబడించే విషయంలో లోభత్వం ఉండకూడదు. స్తుతి చెల్లించడానికి కూడా కొంతమంది ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం హల్లెలూయా అనగానే అందరూ చేతులు ఎత్తలేరు. లోభత్వం. అవి ఉండకూడదు. అవి ఉంటే మనలో ఏమి నివాసం ఉంటుంది? దోషము నివాసం ఉంటుంది. ఆయనకిష్టులైన ప్రజలకు ఈ భూమి మీద సమాధానము. సువార్త యొక్క లక్ష్యం ఏమిటి అంటే నీవు నేను ఈ భూమి మీద జీవించినంత కాలము సమాధానంగా బ్రతకాలి.
మన కుటుంబాలలో నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. అయితే కండిషన్ ఏంటంటే నీవు నేను దేవునికి ఇష్టునిగా ఉండాలి. ఎందుకనగా సమాధానము తన జీవిత కాలం అంతా అనుభవించినటువంటి యేసుక్రీస్తు తండ్రికి ఎల్లప్పుడు ఎలాగ జీవించాడు? ఇష్టునిగా జీవించాడు. ఆయన బాప్తిస్మము తీసుకొని బయటకు రాగానే వినబడినటువంటి స్వరం ఏమిటి? ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుంది. ఎవరి యందు నేను సంతోషిస్తా ఉన్నానో, అదే ప్లీజ్ అనే మాట ఇక్కడ రాయబడుతుంది. ఇష్టులైనటువంటి వారు, ఎవరు దేవునికి ఇష్టలుగా ఉంటారో, ఎవరు దేవునిని సంతోషపెడతారో అట్టి వారికి దేవుడు అనుగ్రహించే కృపావరం ఏమిటి అంటే సమాధానం. సమాధానం. ఇక్కడ దావీదు మహారాజు తన కుమారుడు తరుముతున్నప్పుడు సమాధానంగా పడుకున్నాడట. నీకు నాకు అటువంటి సమాధానం కావాలన్న కోరిక ఉందా లేదా ప్రియ సహోదరి సహోదరుడా? శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్ట నష్టాలు, అవసరతలు ఎక్కువైన నెమ్మది కలిగి సమాధానంతో దేవుణ్ణి వెంబడించడమే దేవుడు క్రైస్తవునికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ధనవంతునిలో సమాధానం ఉండదు. కోటీశ్వరుడు తనకు ఆస్తి ఎక్కువ కూడబెట్టుకున్న వాడికి సమాధానం ఉండదు. అన్ని సౌఖ్యాలు, అన్ని సుఖాలు ఉన్నా కూడా సమాధానం ఉండదు. ఒక్క క్రీస్తు మన జీవితంలో ఉంటేనే సమాధానము నిత్యం మన జీవితాలను ఏలుబడి చేస్తుంది. అది కూడా నది వలె సమాధానం మనలో నుండి ప్రవహిస్తుందట. నథింగ్ కెన్ స్టాప్ దట్ ఫ్లోటింగ్. ఏది కూడా ప్రవాహాన్ని అడ్డగించలేదు. గోడ కట్టాడు అనుకోండి, నది ఉధృతంగా ప్రవహిస్తుంటే ఆగుతుందా? దాని మీదగానైనా పొర్లి ప్రవహిస్తుంది నది. సమాధానం ఆ విధంగా ప్రవహించాలి మన జీవితాలలో నుండి, మన కుటుంబాలలో నుండి. ఎందుకు నెమ్మది, సమాధానం మన జీవితాలను ఏలుబడి చేయడం లేదంటే కారణం మన జీవితాల్లో దేవునికి ఇష్టము కానటువంటి ఏదో ఉంది. దుష్టత్వము, పాపము మనలో ఏలుబడి చేస్తూ ఉంది. దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతా ఉన్నాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక మనం అలాగా ఉండాలని కాదు. నిత్యము మనం ఆయన్ను సంతోషముతో, సమాధానంతో వెంబడించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. యెహోవా, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. చూడండి, ఎప్పుడు మన జీవితాలలో నెమ్మది వస్తుంది అంటే దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన క్షేమాన్ని అనుగ్రహించినప్పుడే. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేస్తావు. నేను నివసించే నా జీవితకాలం అంతా నేను ఎలాగుంటాను? నెమ్మదిగా, సమాధానంగా, సురక్షితంగా ఉంటాను. ఆ సమాధానము, ఆ నెమ్మది, దేవుడు అనుగ్రహించే ఆ నెమ్మది, విశ్రాంతి, సమాధానము ఎంత ఆశీర్వాదం అని చెప్తా ఉన్నాడు అంటే 7వ వచనంలో అంటున్నాడు, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం. చూడండి, ఆస్తిపాస్తులు,
ఆహార ధాన్యాలు విస్తరించిన నాటి కంటే అధికమైన సంతోషం ఎప్పుడు అనుగ్రహించబడుతుందట? సమాధానము, దేవుడిచ్చు సమాధానము మన జీవితాలను ఏలుబడి చేస్తూ ఉండినప్పుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకొని ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ. దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. చూడండి, దేవుడు ప్రకటించిన సువార్త ఏమిటి అంటే సమాధానము, నెమ్మది. మన జీవితాలలో విశ్రాంతి లేనటువంటి జీవితం ఉండకూడదు అని దేవుడు మనకు విశ్రాంతిని అనుగ్రహించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మహాఘనుడు, మహోన్నతుడు, ఎవరును సమీపింపరాని తేజస్సులో నివసించేటటువంటి ఆయన తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన మన దగ్గర, మన జీవితంలో, మన కుటుంబంలో, మన హృదయం అనే ఇంటిలో నివాసం ఉండడానికి ఆయన ఇష్టపడిన వానిగా తను తాను తగ్గించుకొని వచ్చాడు. మీలో ఎవరైతే వినయము కలిగి నలిగిన మనస్సుతో ఆయనను ప్రేమించి ఆయన వెంబడించాలని కోరుకుంటారో అట్టి వారి యొక్క హృదయంలో నేను నివాసం ఉంటాను. నేను వారితో ఉంటాను, వారితో కలిసి భోజనం చేస్తాను, వారు నాతో కలిసి భోజనం చేస్తారు. నేను తండ్రి ఎలాగ ఏకమై ఉన్నామో అలాగ మీరు నేను ఏకమై ఉంటాం. ఇదంతా దేవుడిచ్చు సమాధానం కోసమే. ఎందుకంటే మానవులు దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించి ఆయన్ను విడిచిపెట్టి అన్రెస్ట్, విశ్రాంతి లేని జీవితంలోనికి అడుగుపెట్టి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా తమను తాము గాయపరుచుకుంటూ తమను తాము నష్టపరుచుకుంటూ దేవుని మార్గం నుండి తొలగిపోయి దేవునికి దూరం అయిపోయినప్పుడు ఆయన మనలను తండ్రికి సమీపస్తులుగా చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. దానిలోనే వినయం ఉంది. ఆయన నలిగిన రెల్లును, అవిసె నారను ఆర్పడు. నీలో నాలో ఎప్పుడు ప్రజ్వలించే ఆ పరిశుద్ధాత్మ అగ్ని ఉండాలి అంటే నలిగి విరిగి నలిగిన జీవితం మనలో ఉండాలి. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మన జీవితాలను ఏలుబడి చేయాలి. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మును సమాధాన పరుస్తాను. కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 29:11. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఏంటంటే ఆశీర్వాదం? వారి ద్రాక్ష ధాన్యాదులు విస్తరించిన నాట కంటే అధికమైన సంతోషము దేవుడు ఇచ్చే సమాధానం. ఇక్కడ అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాను అంటే, ఎలాగ ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు? సమాధానము కలుగజేసి, నెమ్మది కలుగజేసి, చుట్టూ సిలువ వేయబడుతున్న సమాధానముతో దేవుణ్ణి సేవించేటటువంటి జీవితమే ఆశీర్వాదకరమైనటువంటి జీవితం. అట్టి జీవితాన్ని మనకిస్తానని, అట్టి జీవితంతో మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. అంతేకాదు,
బలపరుస్తాను అంటున్నాడు. తన ప్రజలకు బలమును. He will give his people strength. He will bless them with peace. ఆయన బలపరుస్తాడు, సమాధానపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు? వినయము కలిగిన వారమై, నలిగిన వారమై, లోభత్వమును విడిచిపెట్టి దుష్టత్వమును మాని. ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట ఉంటుంది, బీ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ నోన్ సిన్ ఇన్ యువర్ లైఫ్ అనే మాట ఉంటుంది. నీ జీవితంలో నీకు తెలిసినటువంటి ప్రతి పాపం నుండి నువ్వు విడుదల పొందు. ముందు మనస్సాక్షిని సరి చేసుకోవడం అంటే అది. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నటువంటి ప్రతి పాపము, నీకు తెలియజేస్తున్నటువంటి ప్రతి హెచ్చరిక నుండి, ప్రతి పాపము నుండి నువ్వు విడుదల పొందాలి. విడుదల పొంది ఆయన్ను ప్రేమించి సమాధానముతో వెంబడించేటట్లుగా ఆయన ఆజ్ఞలను గైకొనే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 165వ వచనం కూడా చదువు ఒకసారి ముగించేద్దాం. కీర్తనల గ్రంథము 119, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఎవరికి నెమ్మది ఉంటుంది? దేవుని న్యాయ విధులను ప్రేమించిన వారికి, దేవుని ఆజ్ఞలను ప్రేమించిన వారికి, దేవుని కట్టడలను ప్రేమించి గైకొనే వారికి, దేవుని వాక్యమును ప్రేమించే వారికి, those who love your laws have great peace of heart and mind అని ట్రాన్స్లేట్ చేయబడింది ఇంగ్లీష్ బైబిల్లో. దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి గొప్ప నెమ్మది హృదయములో, మనస్సులో ఉంటుందట. ఇట్టి జీవితాన్ని నేను మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. నీవు నేను చేయవలసినది బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ నోన్ సిన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాలలో మనకు దేవుడు తెలియజేసినటువంటి ప్రతి పాపము నుండి విడుదల పొంది ఆయనను ఆశ్రయించి, ఆయన వాక్యమును, ఆయన ఆజ్ఞలను ప్రేమించి, ఆయన మార్గంలో ఆయనతో నడవడానికి ఇష్టపడేటటువంటి వారిగా మనం ఉంటే, He give great inner peace for us. ఆయన మనకు చాలా ఎంతో నెమ్మదిని మన జీవితాల్లో అనుగ్రహిస్తాడట. అంతేకాదు, and we never stumble. అది ఒకసారి చదువయ్యా. 119వ కీర్తన 165. 165 ఇప్పుడు చదివాము. ఆయన ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తొట్టిల్లుటకు, వారు తూలి తొట్టిల్లుటకు కారణం ఏమీ ఉండదట. చూడండి, తొట్టిల్లకుండా మిమ్మల్ని నిలవబెట్టేటటువంటి క్రీస్తు ఎప్పుడు అంటే మనము ఆయన న్యాయ విధులను ప్రేమించి, నాలో ఇక లోభత్వం ఉండదు ప్రభువా, నేను నీకంటే మరి ఎక్కువగా నేను దేనిని ప్రేమించను, నీ ఆజ్ఞలను, నీ ధర్మశాస్త్రమును గైకొంటాను, వినయము కలిగిన వాడనై ఉంటాను, నలిగిన జీవితంతో నిన్ను వెంబడిస్తాను. నాకు కావలసింది ఏంటంటే నీవు నా జీవితంలో ఉండాలి, నీవు నాకు ఆధారమై ఉండాలి, నీ సమాధానము నా జీవితంలో ఉండాలి, నా కుటుంబంలో ఉండాలి, నా మనస్సులో ఉండాలి, నా హృదయంలో ఉండాలి అని గనక దేవుని వైపు తిరిగి మొర్ర పెట్టినప్పుడు
దావీదు భక్తుడు అంటున్నాడు, నేను ఎలుగెత్తి మొర్ర పెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చుచున్నాడు. మనం కూడా ఆయన వైపు తిరిగి అలాగా మొర్ర పెడితే ఆయన అంటున్నాడు, నీవెన్నడూ కూడా నెమ్మది లేని క్షణాలను, సమాధానము లేనటువంటి రోజులను అనుభవించవు. ఎంతో నెమ్మది నీ జీవితంలో ఉంటుంది. అంతేకాదు, నీవు తూలి తొట్లు పడడానికి ఒక్కటి కూడా కారణం నీ ఎదుటకు రాదు. ఇంతకంటే గొప్ప వాగ్దానం, ఇంతకంటే మంచి సువార్త నీకు నాకు యేసు నొద్ద నుండి తప్ప మరి ఎవ్వరి యొద్ద నుండి రాదు. ఆయన అంటున్నాడు, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనము, నీవు నా ఆజ్ఞలను గైకొనవలనని నేను ఎంతో కోరుచున్నాను. నీవు గైకొనిన ఎడల నీ సమాధానము నది వలె, నీ నెమ్మది నది వలె, నీ నీతి సముద్ర తరంగము వలె ఉంటుంది. నీవు నేను మన జీవిత కాలమంతా దేవుణ్ణి అంత నెమ్మదితో, సమాధానంతో వెంబడించడానికి దేవుడు మనకు తన కృపను అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వెండి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము ఎంతో విలువైనది ప్రభువా. నీ ధర్మశాస్త్రమును, నీ ఆజ్ఞలను, నీ వాక్యమును గైకొనిన భారమై క్రీస్తు బోధలోనికి మేము వచ్చి ప్రభువా నిన్ను ప్రేమించి వెంబడించినప్పుడు నీవు మమ్మను ఒక్క క్షణము కూడా అసమాధానంతో, నెమ్మది లేని జీవితంతో, విశ్రాంతి లేని జీవితంతో ఉంచను అని ప్రభువా నీ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడి ఉండగా, మీరు సమాధానంతో నిర్భయులుగా మీ జీవితకాలం అంతా నెమ్మదిగా నన్ను సేవించాలని నేను మిమ్మల్ని రక్షించుకున్నానని నీ వాక్యం ద్వారా ప్రభువా నీవు మాతో మాట్లాడి ఉండగా, మా ప్రభువా మేమెవ్వరము కూడా ఒక గడి అయినా నెమ్మది లేనటువంటి జీవితం కలిగిన వారిగా ఉండకుండానట్లుగా నిత్యము ప్రభువా నీ సమాధానాన్ని అనుభవించినట్లుగా తండ్రి మా హృదయాల్లో మీరు నివసించండి. మీరు మా జీవితాల్లో ఉండండి ప్రభువా. నీవిచ్చు నెమ్మది, సమాధానము కలిగిన వారమై ఉండడమే ఈ భూమి మీద ఐశ్వర్యము కలిగిన వారి కంటను, ద్రాక్ష ధాన్యాదులు కలిగిన వారి కంటను, విస్తారమైనటువంటి పంట పొలము కలిగిన వారి కంటను గొప్ప సంతోషము కలిగిన జీవితం, నీవిచ్చు సమాధానం కలిగినటువంటి జీవితం అని ప్రభువా నీవు మాట్లాడి ఉండగా మా అందరిలో అట్టి సమాధానాన్ని, నెమ్మదిని, సంతోషమును ప్రభువా అనుగ్రహించమని, ఇటు సమాధానమును దూరము చేసేటటువంటి దుష్టత్వము, పాపము మాలో ఉండకుండా నిత్యము నీ వాక్యం అనే వెలుగులో నివసించే జీవితాలను మీరు మాకు అనుగ్రహించమని యేసు నామమునందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.